దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అనే పేరుంది మన తెలుగు రాష్ట్రాలకి. సారవంతమైన డెల్టా భూముల్లో ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడిని సాధించే అవకాశం ఉన్నా ఇటీవలి కాలంలో అనేక సమస్యల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా సార్వా పంటకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. సార్వా వరిలో దిగుబడులు పెంచుకోవాలంటే రకాల ఎంపిక నుంచి సాగులో చేపట్టే యాజమాన్య సస్యరక్షణ వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఏ మెళకువలు పాటించాలి రైతు అన్నది అంశం చూద్దాం. ముఖ్యంగా రకం యొక్క ఎంపిక అత్యంత ప్రాధాన్యత అంశంగా చెప్పుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో మనకి 140 నుంచి 150 రోజులు కాల పరిమితి గల రకాలు, చేను మీద ఎట్టి పరిస్థితుల్లో పడిపోని రకాలు, అటు మిషన్ కోతకు కానీ లేదా నేరుగా వెజ్జలి సాగుకి కానీ లేదా మిషన్ నాటుకు కానీ అనుకునే రకాలు ఎంపిక చేసుకోవటం, అలాగే ముంపు తట్టుకునేటువంటి ప్రాంతాల్లో ముంపుకి తట్టుకునే రకాలని మనం ఎంపిక చేసుకుని సాగు చేసుకోవటం, అలాగే చౌడు సమస్యాత్మకం ఉన్నటువంటి ప్రాంతాల్లో చౌడుని తట్టుకునేటువంటి రకాలు అనేక రకాలు ఉన్నాయి, వాటిని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవటం, అలాగే దోమ సమస్యాత్మకం ఉన్న ప్రాంతాల్లో దోమపోటుని సమర్థవంతంగా తట్టుకునే రకాలని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవటం అన్నది మనం విడిగా చేయాలి. అలాగే నేరుగా వెదలి సాగు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసుకున్న రకం చేను మీద పడిపోకుండా, కాండం దృఢంగా ఉండి, వేరు వ్యవస్థ బాగా ఎక్కువగా ఉండి, చేను పడిపోకుండా ఉండి, కలుపును కూడా అణగతొక్కేటువంటి అంటే ఎర్లీ సీడ్లింగ్ వికర్ అంటాం, దాన్ని అలాంటి రకాలు ఎంపిక చేసుకుని సాగు చేయటం అన్నది ఈ రకాల ఎంపికలో ప్రధానంగా రైతు పాటించాల్సిన అంశం. అలాగే కాల పరిమితి కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే మనం వరి తర్వాత అపరాలు కానీ ఇతర పంటలు సాగు చేసేటువంటి పంటల సరళి ఉన్న నేపథ్యంలో మనం ఎంపిక చేసుకునే రకం యొక్క కాల పరిమితి 150 రోజులు మించి ఉండకుండా, అంటే 130 నుంచి 150 రోజులు కాల పరిమితి రకాలు ఆయా ఆ మండలాలకి అనువైన రకాలు, సిఫార్సు చేసిన రకాలని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇటీవల కాలంలో విడుదలైన అనేక కొత్త వెరైటీలు ఉన్నవి. గతంలో మనం విడుదల చేసిన 20 నుంచి 30 సంవత్సరాల మధ్య విడుదల చేసిన రకాల సాగు కంటే కూడా ఇటీవల కాలంలో విడుదల చేసిన రకాలు అటు కాల పరిమితి పరంగా కానీ, అలాగే చెడపేళ్ళు తట్టుకోవడంలో కానీ లేదా దిగుబడుల పరంగా కానీ చాలా ఉపయోగంగా ఉన్నాయి చెప్పుకోవచ్చు. నారుమడి యాజమాన్యం కూడా రైతు అత్యంత ప్రాధాన్యత సబ్జెక్టు. నారుమడి ఏదైతే మనం చెప్తున్నామో చక్కగా దమ్ము చేసి కానీ లేదా దుక్కు చేసి కానీ మనం సిఫార్సు చేసినటువంటి మోతాదుని, విత్తన మోతాదుని ఒక సెంటుకి 4 నుంచి 5 కిలోలు మాత్రమే ఉండే విధంగా వేసుకోవటం వల్ల ముఖ్యంగా ఏపుగా పెరిగే నారుని మనం తీసుకున్నట్టయితే నాటులో మంచి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలో కూడా రైతాంగం కొన్ని తప్పులు చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎరువులు ఏదైతే చెప్తున్నామో భాస్వర్ ఎరువును ప్రధానంగా నాటులోనే వేసుకోవాలి. అలాగే ఈ పొటాష్ ఎరువులు ఏదైతే ఉందో ఇది 2 దఫాలుగా, అంటే నాటు ముందుగాను అలాగే నాటిన 60 రోజుల తర్వాత, అంటే మన అంకురార్పణ దశలో ఈ పొటాష్ ఎరువులు వేసుకోవటం, అలాగే యూరియా ఏదైతే చెప్తున్నామో నత్రజని యూరియా దీన్ని కూడా 3 దఫాలుగా, అంటే ముఖ్యంగా నాటే ముందు అలాగే నాటిన 30 రోజులకి తర్వాత నాటిన 60 రోజులకి ఆయా కాలపరిమితి రకాల దృష్టిలో పెట్టుకుని మన ఈ యూరియాని ఈ విధంగా 3 సార్లు గాను, పొటాషియం 2 సార్లు గాను, భాస్వర్ ఎరువుని మొదటి దశలోనే ప్రాథమిక దశలోనే వేసుకోవటం వల్ల సమగ్రంగా ఎరువులు మనకి పొలానికి ఉపయోగపడి దిగుబడులు కూడా పెరగటానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా భాస్వర్ ఎరువు ముఖ్యంగా సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయలేనటువంటి రైతాంగం డిఏపి రూపంలో వేసుకుంటున్నారు, కాంప్లెక్స్ ఎరువులు. దీన్ని కూడా ఏంటంటే మనం నాటిన 8 నుంచి 10 రోజుల మధ్య వేసుకున్నట్టయితే దాని యొక్క భాస్వర్ యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా పైపాటుగా 30-40 రోజుల తర్వాత కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. ఇది అంత ఉపయోగం లేదు కాబట్టి ముందస్తు దశలోనే ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవటం వల్ల కూడా దిగుబడులు పొందుకోవచ్చు. ఒక చదరపు మీటర్కి 33 మూలలు ఉండే విధంగా నాటుకోవాలి. ఆ విధంగా నాటుకోవటం వల్ల మనకు దిగుబడులు కూడా 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మొక్కల సాంద్రత సమానంగా ఉంటుందో అలాగే పిలక చేసే శక్తి కూడా సమానంగా ఉండి ఎక్కువ చదరపు మీటర్కి కంకులు ఎక్కువగా వచ్చి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నాటుకునేప్పుడు పైన నాటుకోవటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నీరు సమానంగా, అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు ఉండి మొక్క నాటుకున్నప్పుడు పైన నాటుకున్నట్టయితే త్వరగా మొక్క మూన తిరిగి వేరు వ్యవస్థ కూడా బాగా ఎక్కువగా ఏపుగా ఉండి దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాక ఆస్కారం ఉంటుంది. అలాగే మనం నాటిన 4-5 రోజుల తర్వాత ఖచ్చితంగా ఖాళీ బాటలు తీసుకుని నాటుకున్నట్టయితే అటు ఎరువులు కానీ ఇట్లా కలుపు మందులు కానీ లేదా పురుగు మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖాళీ బాటలు విధిగా రైతు తీసుకోవాలి.
నాటుకునే ముందు మనకు నారుమడిలో ముఖ్యంగా ఏంటంటే వారం ముందు నత్రజని యూరియా రూపంలో ఒక సెంటికి ఒక అరకిలో చొప్పున వేసుకున్నట్టయితే ఏపుగా నారు ఉండి దాంతోపాటు వేరు తెక్కకుండా వచ్చే అవకాశం ఉంది. అలాగే నారుమడిలో కూడా మనకి గుళికల రూపంలో కానీ లేదా ఇతర పిచికారీ మందుల్ని 4 నుంచి 6 రోజుల ముందు నారు తీసే ముందు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ప్రధాన పొలంలో 10 నుంచి 15 రోజుల పాటు ఈ చీడపీడల సమస్యను కూడా అధిగమించే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా సిఫార్సు చేసినటువంటి ఎరువుల్ని నీరు తగు మోతాదులు అంటే బురద పొదును మీద కనుక ఎరువులు వేసుకున్నట్టయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కలుపు యాజమాన్యంలో కూడా ముఖ్యమైన మెలకు ఏంటంటే మనం నాటిన తర్వాత 5 నుంచి 7 రోజుల మధ్య 8 రోజుల మధ్య అనేక కలుపు మందులు ఉన్నాయి. ఈ కలుపు మందులు తగిన మోతాదులో 1-2 సెంటీమీటర్ల నీరు ఉండే విధంగా చూసుకుని ఆ విధంగా కలుపు మందులు కనుక వేసుకున్నట్టయితే మంచి కలుపు యాజమాన్యం కూడా చేసుకునే అవుతాం. అలాగే మరొకసారి 20 నుంచి 25 రోజుల మధ్య కొత్త కలుపు మందులు వచ్చినాయి. వీటిని పిచికారీ చేసుకోవటం వల్ల మనకి కలుపుని కూడా సమగ్రంగా మనం నివారణ చేసుకోగలుగుతాం. ఆ విధంగా ఒక ఎకరం సాగులో ఈ కలుపు యాజమాన్యం పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే ఎకరానికి 5 నుంచి 10 మంది లేబర్ కూడా కలిసి సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఈ పురుగు మందులు మన పిచికారీలో కూడా రైతు మెలకువలు పాటించాలి. ఏది పడితే అది అవసరం ఉన్నా లేకపోయినా 2 నుంచి 3 మందులు కలిపి పిచికారీ చేస్తున్న పరిస్థితుల్లో పురుగు నివారణ కాకుండా ఉండడంతో పాటుగా సాగు ఖర్చు కూడా గణనీయంగా పెరిగిపోవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఆయా పురుగుల మీద నిఘా పెట్టి అవసరం మేరకు చెడపేటలు దృష్టిలో పెట్టుకుని పురుగు మందులు కొట్టుకున్నట్టయితే సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గడంతో పాటు మనకి దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి.